దేవుళ్లకు కూటమి ప్రభుత్వం రక్ష. దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం సంరక్ష. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ ఆలయాల విధ్వంసం మరియు అరాచక పాలన నుండి అభివృద్ధి, వికాసం వైపు పయనం. తిరిగి ఆలయాలలో శోభకళ. ఆలయాలలో ఉత్సవాలు, వైదిక ఆగమాలు, వైదికపరమైన అంశాల్లో ఆయా దేవాలయాలకే నిర్ణయాధికారం. ధూపదీప నైవేద్యం 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంపు. కూటమి ప్రభుత్వం 5,821 దేవాలయాలకు ఏడాదికి 69,85,00,000 రూపాయలు చెల్లింపు. కామన్ గుడ్ ఫండ్ కింద ఇప్పటికే 492 పనులకు 595.75 కోట్లు మంజూరు. వేద విద్యను అభ్యసించిన బ్రాహ్మణులకు నెలకు 3,000 చొప్పున ఇప్పటికే 599 మందికి సంభావన. దేవాలయాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000గా నిర్ధారణ. ఉత్తర్వులు. తిరుమలతో సహా అన్ని దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో బ్రాహ్మణులకు, నాయి బ్రాహ్మణులకు స్థానం. టెంపుల్ టూరిజంతో కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు. అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రస్తుతం 74 ఆలయాల్లో నిర్వహణ. 20 ప్రధాన ఆలయాలలో మరియు ఇతర గోశాలలో దాదాపు 3,700 గోవులను సంరక్షణ. 3 వేద, 7 ఆగమన పాఠశాలలో చదివే సుమారు 400 మంది విద్యార్థులకు ఉచిత భోజన వసతితో పాటు స్టైఫండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 750 కోట్ల రూపాయలతో 5,000 ఆలయాలు నిర్మాణం. దేవుళ్లకు కూటమి ప్రభుత్వం రక్ష. దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం సంరక్ష. మీ ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు.